ఏం పేరే పెద్దనా? నా పేరు మల్రెడ్డి. మల్రెడ్డి. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది? మంచి కాంగ్రెస్ పాలన ఏం బాగా చేస్తుందండి, ఏం బాగా చేస్తారు అది. అయ్యో మంచిగా కరెంట్ ఇస్తున్నా మస్తు ఇస్తుంది, రోజు ఇస్తానే ఉంది కరెంట్. తీసేస్తాడు, పొద్దున తీసేస్తున్నాడు. ఫ్రీ కరెంట్ అంటే గత ప్రభుత్వంలో మేము ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఏడిస్తుండే కేసీఆర్ ఇచ్చినంత కూడా ఇస్తున్నాడు. ఇస్తలేడా? వస్తలేదు. వస్తలేదు. ఎట్లా ఉంది మరి? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు గెలుస్తాం? మంచి మళ్ళా కేసీఆర్ రావాల్సిందే. కేసీఆర్ రావాలంటే ఎందుకే? ఏం చేస్తున్నాడు? బతుకం ఏం చేసి పాడైతే లేదు. డ్రైవర్ చూడరా, చూడరా ఎంత ఇబ్బంది ఉంది. అంత ఆగమా. మీ డ్రైవర్ కదా. డ్రైవర్ ఏం చేస్తావు? డ్యూటీ డ్రైవరే. టాటా ఏసి నడుపుతావు? లారీ నడుపుతావు. ఎట్లా ఉండే అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా ఉంది అంటే ఎవరి పాలన మంచిగా ఉందంట? కేసీఆర్ పాలన బాగుంది. ఏమేమి నచ్చినాయి నీకు అంటే? ఎట్లా మంచిగా పథకాలు కరెంట్ కానీ ఇవన్నీ బాగానే ఉంది ప్రస్తుతానికి. రేవంత్ రెడ్డి వచ్చి కరెంట్ తీసిందంట. కరెంట్ తీసేసాడు అసలే, అది తీసేస్తానే ఉండే మధ్యలో. ఎప్పుడు చూస్తాం 5 నిమిషాల కంటే ఎక్కువ పోదు అంటాడు రేవంత్ రెడ్డి. అది గంటలు పీకేస్తాడు. అట్లా గంటలు తీసేస్తున్నారు. ఎట్లా మరి మళ్ళీ కేసీఆర్ రావాలంటున్నావు? మరి సాధ్యమైతే అంటావు కేసీఆర్ మళ్ళీ గెలిపించుకోండి? పక్కా అవుతుంది. మొన్న ఓడగొట్టిరుగా మరి. మొన్న అంటే ఏదో మిస్టేక్ చేసి ఓడగొట్టి ఒకసారి రాపిద్దాం. ఇది వస్తాడే చేస్తాడే చేస్తాడు, ఇంకేముంది అంతే కదా. అంతే అంటావు. కావాల్సిన మార్పు వచ్చిందంటావా? కాంగ్రెస్ మార్పు అది పోయినట్టే మళ్ళా పోయినట్టే అంటావు. ఏం పేరమ్మా? నా పేరు యాదమ్మ. నాకు 2 కొడుకులు అయితే కొడుకు చచ్చిపోయిండు. 12 ఏళ్ళు అవుతుంది. నా పెద్ద కొడుకు దూచిండే ఆర్టీసీలో బస్సు నడిపేది. నడిపితే నేను పింఛన్ అమ్మగారు చచ్చిపోయి కూడా 10 ఏళ్ళు అయిపోయింది. నాకు పింఛన్ కావాలంటే దూచింది రాదు అన్నారు. ఇక రాకుంటే నొక్కున్నా. అది దిగిపోయి 3 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ రజాపాలంది కాగితం ఇచ్చిన, అది వరకు 3 సార్లు రిపోర్ట్లు ఇచ్చిన, ఫోటోలు ఇచ్చిన, అన్ని ఇచ్చిన, ఇంతవరకు పింఛన్ లేదు. రేషన్ కార్డు ఉండే ముసలాయన ఉన్నప్పుడు. నాకు తెలియలే ముసలాయన వచ్చినాక పిల్లడానికి ఇస్తారని తెలియలే. ఆ సిట్టి కూడా ఉన్నది కూడా కొట్టేసి అంటుండ్రు, ఇస్తలేరు. పింఛన్ లేదు, అది లేదు, ఏది లేదు. అయ్యా నాకు బాధ ఉంది, నేను దగ్గరికి అవుతున్నాము. ఆ గవర్నమెంట్ సొమ్మే ఎరకలేదు నాకు. మొన్న ప్రజాపాలన అప్లై చేసుకున్నాక ఏమన్నారు? ఇచ్చింది కానీ ఏది పదపాలన అన్ని సైన్లు పెట్టి 6 అంచెలు 3 అంచెలు అని ఆ కంచెలు కూడా ఇచ్చినాం. 6 గ్యారెంటీలు అమలు చేసిన అన్నాడు. మరి పింఛన్లు అమలు చేయలే? ఏది పింఛన్ అలా ముచ్చటే లేదు మా ఊరి కాడనైతే. పాతే ఇస్తుండ్రు. గయ్య 2000 ఇస్తురా? గయ్య 2000 ఇస్తున్నారు మందికి, ముసలి ముట్టలు. ఈడున్న వాళ్ళకి ఎవరికి లేదు, ఒక్కదానికి. మరి ఎన్నికల ముందు చాలా చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. చెప్పిండ్రు ఉబ్బిచ్చుదే, నాకు మంచి మాట వస్తుంది కానీ ఉబ్బిచ్చిండ్రు, చేసిండ్రు. ఉబ్బిచ్చి చేసారు. భయం ఏముంది, ఉన్నది మాట్లాడుతుందమ్మా. ఉబ్బితే ఉబ్బినాము, దబ్బితే ఉబ్బిచ్చితే అని చేసిండ్రు, చెప్పిండ్రు. ఇంతవరకు ఇప్పుడు 4 నెలలు అవుతుంది కదా. 4 నెలలు అవుతుంది. 6 తలాల్లో కూడా ఒకటే కొట్లాట అవుతుంది. కేసీఆర్ వద్దు, పండుగ తొక్కుతాము, నిలబెట్టి తొక్కుతాము, చంపేస్తాము, గుడ్డలు ఇడిచేస్తాము, పాయింట్లు ఇడిచేస్తాము, నెక్కర్లు ఇడిచేస్తాము, ఇవన్నీ అంటూనే ఉంటారు. అవును మరి రేవంత్ రెడ్డి అంటుండ ఇవన్నీ మాటలు ఎవరు అంటారు? ఆయన అంటుండు. ఏంది మరి ఆయనకి ఏం చెప్తావు చెప్పు నువ్వు ముఖ్యమంత్రికి? మీకు పాలన ఎట్లా ఉంది, ఏంది ఏం సంగతి అని చెప్పు. ఏం ఒప్పుకుంటాడో ఏం చేస్తాడో. రైతు బంధు అది నాకు అది రుణమాపా అది నా కొడుకు లోన్ తెచ్చుకునిండే అప్పుడు దీపోనప్పుడు. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. ఆ దీపో 3 ఏళ్ళు అయ్యా. వద్దు అంటారు. దానికి నాకు రాదు. పింఛన్ చేయబట్టికే, రేషన్ కార్డు చేయబట్టికే, ముసలి వచ్చిపోయి కొడుకు వచ్చిపోయి పీకర్ ఉంది. నాకు బాధ ఉంది. నాకు వస్తుంది ఒకటి వస్తలేదు కానీ ఆ కేసీఆర్ అన్ని చేసేది కానీ న్యాయం కాదు జనాలకు. కేసీఆర్ అన్ని చేసిండా? ఏం చేసిండు కేసీఆర్? అన్ని చేసిండు. చెత్త బుట్లు కూడా ఇచ్చే న్యాయం ఉన్నది. అవేంటి గడియారాలు కూడా ఇచ్చే న్యాయం ఉందా మనుషులకు? అంత మంచిగా చేస్తే కేసీఆర్ ఓడగొట్టారు అంటున్నావా? రోడ్లు పోసే ఇంకేందా అయ్యా? మంచిగా చేయలేదన్నా రేవంత్ రెడ్డిని గెలిపించుకోరుగా మరి. ఆయనే ఉబ్బిచ్చిండు, గెలిచిండు. అన్ని తీర్లు చేస్తా అన్నాడు, అందరం ఉబ్బినాం అయ్యా. ఏం పేరే? కాటపల్లి బచ్చయ్య. ఏం చేస్తుంటావు? వ్యవసాయమే తాళ్ళు. ఎట్లుందా మరి ఈసారి వడ్ల రేట్ ఎట్లా కొంటా ఉన్నారు? ప్రభుత్వం 500 బోనస్ ఇస్తా ఉందా? సార్ వాగ్దానాలు అయితే చేసిర్రు. ఇప్పుడైతే ఆ వాగ్దానాలు చేసిందంటే 1-2 నెరవేర్చినట్టు అనిపిస్తుంది మాకు. ఏది బస్ ఛార్జ్ ఒకటి, ఆడోళ్ళకి ఒకటి న్యాయం చేసి. ఇక కరెంటు బిల్ అంటే మాపే అవుతుంది.
మాపి అయింది. ఇప్పుడు రైతు బంధు అంటే అది కూడా అది రేషన్ తెల్ల కార్డు ఉన్న వాళ్ళకే అయింది. కొందరికి చాలా మంది కూడా కాలేదు. తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి రైతులకు ఎట్లా ఉంది ఇప్పుడు ఒడ్ల కొనే విషయం? వడ్లు అంటే పాత రేటే ఇచ్చారు కదా సార్, కొత్త రేట్ ఏం పెంచలే కదా. పాత రేటే కానీ బోనస్ ఇస్తారంటే క్వింటల్ కాకనా, కానీ ఇప్పుడు బోనస్ ఇంతవరకు ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తానంటే రుణమాఫీ కాలేదు. చేస్తారంటే ఆగస్టు 15 ఆగస్టు 15 అంటుండు. ఇప్పుడు ఎందుకు ప్రమాణం చేసి చెప్తా. ఆయన దేవుళ్ళ మీద ప్రమాణం చేసి గట్టిగా చెప్తాడు ఎంపీ ఎలక్షన్లు అయిపోయాక. అప్పుడేమో నేను రాగానే గెలుస్తా, గెలవంగానే మాఫ్ చేస్తా, మళ్ళీ తెచ్చుకోరు అన్నాడు. 4,000 పింఛన్ ఇస్తాన్నారు. 2,000 ఆయన ఇస్తా, 4,000 ఇస్తాడు. ఇచ్చారా సార్? ఇయ్యడా ఆయన తోను కాదు, వాగ్దానాలు చెప్పుడే. వాగ్దానాలు చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం చెప్తున్నాడు, కానీ ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక అది కూడా మర్చిపోతాడు. మరి నమ్ముతున్నారా మీ రైతులు? మేము నమ్ముతారంటే ఇష్టము అంటే ఒక్కొక్క రాజకీయాలు ఒక్కొక్క వాళ్ళ బాధలు పడుతుర్రు. రైతుల బాధ రైతు పడుతుర్రు. కరెంటు కూడా కోత అయితేనే ఉంది ఇప్పటి వరకు. 24 గంటలు కరెంటు ఆయన ఇచ్చింది కదా సార్, కేసీఆర్ ఇచ్చిన కరెంటే ఇప్పటిదాకా. వాళ్ళు మధ్యన ఇంకా కట్ చేస్తూనే ఉండేది, కానీ అప్పట్లేకనే కాదు. నీళ్ళు అంటే సార్ మాకు మోసినది దగ్గర ఉంది, మాకు పంటలు అయితే పారినాయి. ఇంకా చాలా విడారు ఉన్న వాళ్ళు అయితే చాలా ఎండిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి, చాలా ఘోరంగానే ఉండాలి. కానీ మాకు జర మోసినది దగ్గర ఉంది కాబట్టి మాది అటు ఇటు, మా గ్రామం అయితే జర అటు ఇటు బయటపడ్డాం. పెన్షన్ వస్తలేదు సార్, ఇంకా కొంతమంది వచ్చే ప్రభుత్వాలకు వస్తుంది కానీ కొత్త పెన్షన్లు ఏం లేవు. 4,000 ఇస్తాను మరి ఇప్పటివరకు దానిపై మాట మాట్లాడతలేరు. మరి ఏం చెప్తారు అధికారులు? మేము ఇస్తాం అంటున్నాము, ఇస్తాం అన్ని ఒకసారి అయితే అనే దాని మీద మాట్లాడుతున్నారు అంతే తప్ప ఆయన గెలవంగానే ఇస్తాడు. 90 రోజులు అన్నాడు, 90 రోజులు అయిపోయింది, 100 రోజులు అయిపోయింది, 100 రోజులు అయిపోయింది. ఇక మాకైతే నమ్మకం అయితే లేదు సార్ ఇస్తాడని. దేవుని మీద ప్రమాణం చేస్తున్నాడు, దేవుని మీద ప్రమాణం చేసి చెప్తుండు, కానీ ఇక అది ఎంతవరకు సాధ్యం అనేది ఆయనకే తెలుసు. మాకైతే రైతు బంధు 4 ఎకరాల వరకు పడేది సార్. 4 ఎకరాలకు ఒక గుంట ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళే 15,000 వేసిరా. 4 ఎకరాలు ఉన్నోనికి వేసిండు సార్. 4 ఎకరాలు అంటే 4, 5, 20,000 వేస్తారు కదా. 5,000 చొప్పున 5,000 చొప్పున. రైతు భరోసా కూడా అమలు చేయలే. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? ఎన్నికల ముందు ఇన్ని హామీలు ఇచ్చిరు, చేసిరు. ఇప్పుడు ప్రభుత్వానికి ఒక 10 ఏళ్ళు చేసిరు, మళ్ళీ కొత్త ప్రభుత్వం కావాలనేది రైతులు కోరుకోరు, జనం కూడా కోరుకోరు సార్. కానీ ఎవరికైనా చేస్తుంటే మనిషి లేనప్పుడే వాల్యూ అనేది కనపడుతుంది, పోయినాక ఆయన వాల్యూ అనేది కనపడుతుంది. ఇప్పుడు జనానికి 190% మార్పు అవుతుంది ఇప్పుడైతే. ఇప్పుడు ఎట్లా పోతుంది సార్? కాకపోతే కొన్ని సీట్లు తగ్గుతాయి. ఎంపీ ఎలక్షన్లలో కూడా కొంచెం పవర్ చూపించుకుంటారేమో మళ్ళీ. అరే ఇటు ఇట్లా చేస్తానని చేయలేదు అనేది ఎవరికైనా ఉంటుంది కదా సార్. కొంచెం మాకైతే సార్ ఇగో ఒక్కరు నచ్చింది ఒకరు నచ్చరు. మేము నా అనుభవంలో అయితే కేసీఆర్ అయితే మంచి పరిపాలించిండు. రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, పెన్షన్ 1,200 ఉన్న పెన్షన్ 2,000 చేసిండు. అన్ని విధాలు 190% అయితే మెరుగే సార్. 1,00,000 రూపాయలు 50,000 ఉండే 70,000 70,000 నుంచి 1,16,000 చేసిండు. కళ్యాణ పథకం మళ్ళీ రోజు రెండోటి గవర్నమెంట్ హాస్పిటల్ కు బార్ కట్టారు సార్. ఎందుకంటే కేసీఆర్ కిట్ ఇస్తుండు. 15,000 13,000 ఆడు మగ పిల్లగాడు, 15,000 పెడితే ఆడవిల్ల అనేది ఆయన ఒక బట్టలతో సహా కిట్తో సహా. అదే ప్రైవేట్ లో చేయించుకుంటే వాళ్ళందరూ గవర్నమెంట్ చేయించుకునేటువంటి అవకాశాలు కల్పించింది అప్పుడు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇక మరి వాళ్ళు ఏమి ఇస్తారు సార్, ఇక మనకు అంతవరకు తెలియదు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మగోళ్ళకు మగ పిల్లగాడు పుడితే 13,000, ఆడవిల్ల పుడితే 15,000 బరాబర్ వేసిండు. అవి సీఎం మరి ఇప్పుడు ప్రచార యాత్ర నడుస్తా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎట్లా ఓట్లకు వస్తా ఉన్నారు? ఎట్లా మీ స్పందన ఎట్లా ఉంది ప్రజలది గవర్నమెంట్ పైన, కాంగ్రెస్ గవర్నమెంట్ పైన? ఇప్పుడు ఎంతసేపు చెప్పినా జర కొత్తగానే కదా సార్. ఇంకా కూడా ఇక చేస్తాడేమో అని ఆశలనే ఎవరు, కానీ ఇక కొంత ఆశల్ని కొంతమందికి నిరాశ అయితేనే ఉంది, నిరాశ అవుతుంది. కొంతమందికి ఇంకా వేస్తాడేమో అనేది ఆశలు. ఇంకా నాకున్నైతే అనుభవంలో అయితే ఏది సార్. ఎందుకంటే ఈ ఎంపీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఏమైనా కాగాలని భయపడుతుంది తప్ప ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక అన్ని మొన్ననే గెలవంగానే ఇస్తాను. మొన్న ఆయన బట్టి విక్రమ్ ఆయన ఏమంటుండు, మేము అన్నాం 100 రోజులు ఇస్తామని రైతు బంధు అన్నారు. రైతులను అయితే నట్టాడిగా ముంచాడుగా సార్. ఒక అన్నం పెట్టి ఆకలి గుంజుకున్నట్టుగా. ఆయన 100 ఎకరాలకి వేసి సాధించలేదు అన్నాడు. నువ్వు 10 ఎకరాలకి వేయవు మరి. ఆడు 100 ఎకరాలకి వేసైనా చాలా బందిరి ముంచుండో లేకపోతే ఏమైనా చేసిండో కానీ గెలిపించుకునేది. పబ్లిక్ అయితే వేసిండు అనే పేరు అయితే తెచ్చుకుండుగా. మరి నువ్వు ఆయన 100 ఎకరాలకి వేస్తే నువ్వు 10 ఎకరాలకన్నా వేస్తావు మరి. ఆయనకన్నా మంచి పని చేసి చూపెట్టాలిగా నువ్వు. ఏది మరి
కేసీఆర్ ముష్టికి వేస్తుండ్రు రైతు బంధు అని చెప్పి అన్నారు కదా. ముష్టికేస్తుండ అన్నాడు, పోడు భూములకు వేసిండు అన్నారు, 100 ఎకరాలు ఉన్నోనికి వేసిండు అన్నారు. రైతులకు కూడా ఏమొచ్చింది అంటే తాత సంపాదించింది 100 ఎకరాలు ఉన్నోనికి 100 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు 50 ఎకరాలు ఉంది, ఎకరం ఉన్నోనికి ఎకరం. ఈ ఎకరం ఉన్నోనికి ఏమైంది, ఆయనకు 200 ఎకరాలు ఉంది, ఆయనకి వేసిండు. నాకు 1 ఎకరం ఉంది, నాకేమంటే నీ అయ్యే సంపాదించింది ఉన్నదానికి వేసిండు, ఆడు లేని దానికి అది తెచ్చాడు. జనానికి కూడా కొంత అటువంటి మార్పులు కూడా వచ్చినాయి. ఇది మళ్ళీ రెండొకటి నా అనుభవం లేదని సార్, ఈ దళిత బంధు అనేది ఒక కుటుంబానికి 10 లక్షలు అనే దాని మీద కొంచెం వ్యతిరేకం కూడా వచ్చింది. అరే ఆ 10 లక్షలు 10 మందికి ఇస్తే అయ్యేది ఒకరికే ఇస్తాడా అనేది కొంతమంది రైతులు, ఏది దళిత బంధు వచ్చిన వాళ్ళు అట్లా కొంత ఇట్లా కొంత చేసారు. ఎట్లా వస్తారు ఇప్పుడు మీకు వడ్ల సీజన్ వచ్చింది, ఇప్పుడు ఐకేపీ సెంటర్లలో అంటే గత ప్రభుత్వం పెట్టిన రేటుతోనే కొంటా ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం కట్టించారు సార్. ఇప్పుడు ఈయన బోనస్ ఇచ్చి అప్పుడు అరే గత ప్రభుత్వాన్ని కట్టి ఈయన మంచి చేసిన అనేది మేము అనుకుంటాం. కానీ ఇప్పటికైతే ఆయన చేసినటువంటి సంతనే కదా సార్, అది ఆయన చేసినటువంటిదే కదా. ఈయన వచ్చి కొత్తగా ఏం పెట్టలేగా. ఇప్పుడు మాకు కరెంట్ ఆయన ఇచ్చిందే ఉంది, పింఛన్ ఆయన ఇచ్చిందే ఉంది. ఇప్పుడు ఆయన ఇచ్చిన దాంట్లో వీళ్ళు ఏం చేసారు, ఒక రైతు చచ్చిపోతే డబ్బులు ఏమి ఇవ్వలే, 5 లక్షలు మొన్న వాళ్ళు చచ్చిపోతే మాకు ఇవ్వలే. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న దాకా కూడా ఇవ్వలే, 4 ఎకరాలకు వేసాడు. అదైతే పోయినట్టే కదా సార్ ఫండ్స్. దళిత ఇప్పుడు రైతు ఇది పోయినట్టేగా మాకు. ఇక ఆయన 4 ఎకరాల వరకు అది 3 విడతలు వేసిండు. ఎకరం ఫస్ట్ వేసిండు, 2 ఎకరాలు వేసిండు, 3 ఎకరాలు వేసిండు. లాస్ట్కు బలవంతంగా 4 ఎకరాల వరకు పడ్డాయంట. ఏం చెప్తారు మీరు రైతులందరూ ఉన్న మేమే ఉన్న ప్రభుత్వం కాదు, మళ్ళీ కేసీఆర్నే తెచ్చుకోవాలనేది అయితే మా అభిప్రాయం. ఏమన్నా కానీ కాకపోతే ఇంకా ఆయన 5 ఏళ్ళు వెళ్తాడేమో కానీ, ఏళ్తాడో ఏలాడో దేవుడు ఎరుగు. కానీ ఇప్పుడు ఎందుకంటే గెలిచిండు కదా, విశ్వాస తీర్మానం పెట్టాం కానీ ఆయనకు సీట్లు బరాబరి ఉన్నాయి. కేసీఆర్ రావాలంటున్నారు, ఒకవైపు అధికార పార్టీ నుంచి కేసీఆర్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని. ఇవాళ మస్తు ఇగో సార్, ఒకరి నిర్ణయం ఒక తీరు ఉండదు, ఒకరికి ఇప్పుడు ఇక్కడ 10 మంది మనం 10 మంది ఏమనుకుంటాం సార్, మంచి చేసి బాగా 190% సార్. నేను 63 సంవత్సరాలు ఉన్నా, అన్ని రాజకీయాలు చూసినా కానీ కేసీఆర్ రాజకీయం అయితే నాకు 190% నచ్చింది సార్. మాకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, 200 పెన్షన్ 2000 చేసిండు, రైతు బంధు వేసిండు, రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ పథకం ఇచ్చిండు, అన్ని చేసిండు సార్ 190%. మళ్ళీ కేసీఆర్ రావాలంటారు రాష్ట్రానికి. కేసీఆర్ వస్తేనే కళ అనేది ఉంటుంది సార్.